రెడ్లకు మొత్తం వ్యతిరేకం. ఎందుకంటే దోసుకునేటోళ్ళు నాకు నచ్చదు అసలు. నాది కేవలం సూరవరం సుధాకర్ రెడ్డి లాగా, రాజాబౌదరు వెంకటరామరెడ్డి లాగా నా సిస్టం వేరు. ఎందుకంటే మనం ఎటుకంగా రెడ్లమని ఇష్టారాజ్యంగా వ్యవహరించి అన్యాయంగా మంది పానాలు తీసి చిన్న చిన్న పిల్లల సంపుతే కూడా ఈరోజు ఈ విధంగా ఇంత ఘటన జరిగితే కూడా రాజకీయ లబ్ధి కొరకు తిరుగుతుర్రు తప్ప వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు ఇప్పటి వరకు. అదే ఉత్తరప్రదేశ్లో అయితే ఇది వరకు వాడిని ఎన్కౌంటర్ చేతురు. ఈరోజు ఇక్కడ ఎందుకు జరుగుతలేదు ఆ విధంగా? నేనేమనుకున్నా అంటే మొన్ననే తీర్మార్ మల్లన్న వచ్చిన రోజే అయ్యా ఎవరైతే తప్పు చేసిర్రో డైరెక్ట్ అతను తీసుకొచ్చి ఇక్కడనే నాగర్ కర్నూలు మరో ఉత్తరప్రదేశ్ తయారు కావాలి నాగర్ కర్నూలు అని చెప్పిన నేను. ఈరోజు ఎందుకు చేస్తలేరు? ఈ శిక్షణలు కేసులు అని అక్కడిక్కడ తిప్పడం, అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీయడం, లేకపోతే మందినంతా ఇక్కడ కూసబెట్టడం, టెంట్లు వేయడం. అదే ఒక రెడ్డికి అన్యాయం జరిగితే ఇంతసేపు ఉంటుందా? వాడిని ఇండ్ల నుండి తీసుకొచ్చి చంపేస్తారు. మరి అదేవిధంగా అందరికీ ఒకటే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది. అందరికీ ఒకటే స్వేచ్ఛ ఉంది కదా. ఈరోజు ఎందుకు ఇట్లా జరుగుతుంది? చిన్న పసికంతా పాపం 2 నెలల బాలుడు అంటే కొంచెమన్నా మనకు ఆలోచన ఉండాలి. అదే మన బిడ్డ చనిపోతే మనం గోదో అని గోడాడతాం, కానీ కొంచెమన్నా కనికరం ఉండాలి. ఇలా ఏది ఈ రాష్ట్రం పరిపాలించే నాయకులకు కానీ, ఈ రాష్ట్రం ఉన్న రెడ్లకు కానీ, ఈ రాష్ట్రం ఉన్న రాజకీయ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొచ్చి అరెస్ట్ చేసి, లేదంటే ఎవరి పిల్లగాడైతే చనిపోయిండో వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏం కొట్టొద్దు చేయదు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి ఏందనేది. ఎందుకయ్యా నానబెట్టి టెంట్లు వేసుకొని వాళ్ళని రోజు తిండి తిప్పలు లేకుండా అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టి ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి? ఇప్పటికే 75 సంవత్సరాలు అయింది. ఇంకా ఎన్ని రోజులు మన పెత్తందారుల వ్యవస్థ? ఎన్ని రోజులు ఇంకా కావాలి ఉంటారు వీళ్ళు? ఓటు వేయాలి, మందుకు బానిసత్వం ఉండి కుల సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ కులాల వారిగా మీ గొర్రెలిస్తాం, బర్రెలిస్తాం, ఒలలిస్తాం, చేపలు ఇస్తాం అంటే ఇంకా ఎన్ని రోజులు అమ్ముకోవాలి మన ఓట్లను? కొంచెం నేను ఇక్కడ ఉన్న బీసీలకు ఫస్ట్ ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. ఏ రాజకీయ నాయకుడి దగ్గర మీరు ఉండకండి. మీ ఎంతసేపున ఒక రెడ్డి పిల్లల చంపుతలేరు, ఒక దొరల పిల్లల చంపుతలేరు. చంపేది మాత్రం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మాత్రమే. మీరు బాగా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసి ఏ పార్టీవాడు మనకు ముఖ్యం కాదు, ఆ కండువాలు పక్కకు పెట్టాలి. ఇది ఒక ఉద్యమం కాదు, ఇది మరొక తెలంగాణలో జరిగే హత్యల కొరకు మాత్రమే ఈరోజు ఇక్కడ గోదా తీస్తుర్రు. కానీ మీరు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన కండువలు వేసుకొని, ఎవరి కండువలా ఇవి? ఈ కండువలు ఎవరివి అసలు? మనకు అవసరమా ఈ కండువలు? ఒక ప్రాణం పోయింది, ప్రాణానికి ప్రాణం కొరకు మనం త్యాగం చేయాలి తప్ప సాకల ఐలమ్మలాక, రాజాబౌదూరు వెంకటరామరెడ్డి లాక, లేకపోతే సాకల ఐలమ్మలాక, శివాజీ ఛత్రపతి లాక అందరి ఈరోజు మనం ఎంతో మహనీయుల గురించి చెప్పుకోవాలి, కానీ ఈరోజు ఆ మహనీయులను మర్చిపోతుర్రు. ఎంతసేపున ఎవడైతే పెత్తందారుడు వచ్చి మందు ఆర్బాటకం బిర్యానీలు బీర్లు పెడితే వాని గురించి మాట్లాడుతుర్రు. ఈడ వచ్చి ఎవరేం చేసిరయ్యా? పేదల గురించి మాట్లాడి పేదల గురించి ఆదుకోవాలని ఈరోజు నేను ఈ నాగర్ కర్నూలు తరపున, ఈ పసికంత తరపున నేను డిమాండ్ చేయడం జరిగింది.